గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఈనాడు దినపత్రిక, లోక్సభ అసెంబ్లీ స్థానాలు 50% పెంపు 2029 ఎన్నికల నుంచి అమల్లోకి. అప్పుడు తెలంగాణలో 179, ఏపీలో 263 శాసనసభ సెగ్మెంట్లు. దేశంలో 543 నుంచి 816కి లోక్సభ స్థానాలు. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లు. ఎన్డీఏ భాగస్వాములకు చెప్పిన అమిత్ షా. ముందుగానే మహిళా రిజర్వేషన్ కోట. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఈ విధంగా లోక్సభ స్థానాలు పెంచుతూ ఈ విధంగా నిర్ణయం తీసుకుంటామన్నట్టుగా అమిత్ షా ముందుగా వాళ్ళ ఇక్కడ అనుచరులకు చెప్పుకున్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా ఎన్డీఏ భాగస్వాములకు చెప్పిన అమిత్ షా. ఈ విధంగా ఎన్డీఏ ఏదైతే కూటమి ఉందో వాళ్ళ కేంద్ర ప్రభుత్వం బీజేపీ అనుబంధ పార్టీల విషయంలో ఎండీఏ కూటమి సమావేశంలో భాగంగా అమిత్ షా వెల్లడించినట్టుగా చూడవచ్చు. ఈ విధంగా రానున్న ఎన్నికల లోపు ఈ విధంగా ఇది పూర్తి అవబోతుంది అన్నట్టుగా చెప్పుకొస్తారు. ఈ విధంగా అసెంబ్లీ స్థానాలు అటు పార్లమెంట్ స్థానాలు కూడా పెరిగే అవకాశం ఉన్నట్టుగా చూడొచ్చు అన్ని రాష్ట్రాల్లో. లోకసభ అన్ని రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలకు 50% పెంచాలని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ బిల్లును ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే ప్రవేశపెట్టడానికి సిద్ధమైనట్లు తెలిసింది. దీని ప్రకారం పార్లమెంట్ స్థానాలు 543 నుంచి 816కి చేరుతాయి. 4123 ఉన్న అసెంబ్లీ స్థానాలు 6185 అవుతాయి. తెలంగాణ అసెంబ్లీ స్థానాలు 119 నుంచి 179కి, ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఉన్న 175 ఎమ్మెల్యే స్థానాలు 263కి చేరుతాయి. లోక్సభ స్థానాలు ఏపీలో 25 నుంచి 38కి, తెలంగాణలో 17 నుంచి 26కి చేరే అవకాశం ఉంటుంది. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని సోమవారం సాయంత్రం ఎన్డీఏ సమావేశంలో భాగస్వామ్య పక్షాలకు కేంద్రం చెప్పింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ల నేతృత్వంలో ఈ భేటీ జరిగింది. కాంగ్రెసేతర విపక్షాలతోనూ విడిగా భేటీ నిర్వహించారు. కాంగ్రెస్ తోనూ షా మాట్లాడే అవకాశం ఉంది. నియోజకవర్గాల సంఖ్య పెంచడానికి వీలుగా ముందుగా మహిళా రిజర్వేషన్ చట్టం, డీలిమిటేషన్ చట్టాలకు సవరణలు ప్రతిపాదిస్తూ ఇక్కడ ఎన్డీఏ కూటమి సమావేశంలో భాగంగా అమిత్ షా వివరాలు వెల్లడించినట్టుగా చూడొచ్చు. విధంగా ఈ వచ్చే ఎన్నికల లోపు ఈ విధంగా ఈ అసెంబ్లీ స్థానాలను, పార్లమెంట్ స్థానాలను ఇక్కడ 50% పెంచుతూ నిర్ణయం తీసుకుంటా అమల్లోకి తీసుకురాబోతున్నాం అన్నట్టుగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ ఇతర సమావేశంలో కూడా అమిత్ షా పాల్గొని వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. విధంగా ఇటు పార్లమెంట్ స్థానాలు అదేవిధంగా అసెంబ్లీ స్థానాలు కూడా పెరిగే అవకాశం ఉన్నట్టుగా చూడొచ్చు అన్ని రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా. వెనక్కి తగ్గిన ట్రంప్, ఇరాన్ విద్యుత్ కేంద్రాలపై దాడులకు 5 రోజుల విరామం ఇచ్చిన అధ్యక్షుడు. గౌరవనీయ ఇరాన్ నేతతో చర్చలు జరుగుతున్నాయని వెల్లడి. ఆ నేత ముస్తాబా కాదని స్పష్టీకరణ. చర్చలేం జరగలేదన్న ఇరాన్. హార్ముజ్ మూసివేత హెచ్చరికతోనే ట్రంప్ దిగొచ్చారని స్పష్టీకరణ. హార్ముజ్ మూసివేత హెచ్చరికతోనే ట్రంప్ దిగొచ్చారని స్పష్టీకరణ. విధంగా ట్రంప్ వెనక్కి తగ్గినట్టుగా చూడవచ్చు. 5 రోజుల పాటు యుద్ధాన్ని ప్రస్తుతం ఆపేసినట్టుగా ట్రంప్ ప్రకటిస్తున్నారు. ఈ విధంగా ఇరాన్ను ప్రత్యేక అధికారితోటి చర్చలు జరుగుతున్నాయని ట్రంప్ మాట్లాడుకొస్తారు. ఇరాన్ మాత్రం అలాంటి చర్చలు ఏం జరగట్లేదు అన్నట్టుగా ఇరాన్ చెప్పుకొస్తుంది. ఈ విధంగా ఈ చర్చలు సఫలం కాకపోతే మరోసారి యుద్ధం కొనసాగిస్తామన్నట్టుగా చెప్పుకొస్తారు ట్రంప్. విధంగా హార్ముజ్ జలసంధి తెరుచుకునే విషయంలో వెనక్కి తగ్గినట్టుగా చూడొచ్చు ట్రంప్. ఈ విధంగా ఈ చర్చలు ఏమాత్రం ఇక్కడ సఫలించకపోయినా మరి యథావిధిగా యుద్ధం కొనసాగుతుందన్నట్టుగా ట్రంప్ చెప్పుకొస్తారు. హార్ముజ్ను తెరవకపోతే ఇరాన్లోని విద్యుత్ కేంద్రాలపై భీకర దాడులు చేస్తామన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనూహ్యంగా వెనక్కి తగ్గారు. ఈ దాడులకు 5 రోజుల విరామం ప్రకటించారు. గౌరవనీయ ఇరాన్ నేతతో చర్చలు జరుగుతున్నాయని వెల్లడించారు. అయితే చర్చల ప్రకటనను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. అసలు చర్చలే జరగడం లేదని స్పష్టం చేసింది. హార్ముజ్ను పూర్తిగా మూసివేస్తామని హెచ్చరించడంతోనే ఆయన దిగివచ్చారని పేర్కొంది. ఆర్థిక చమురు మార్కెట్ల స్థిరీకరణ కోసం జరుగుతున్న ప్రయత్నం ఇదని వ్యాఖ్యానించారు. ఆర్థిక చమురు మార్కెట్ల స్థిరీకరణ కోసం జరుగుతున్న ప్రయత్నం ఇదని వ్యాఖ్యానించారు. ఆర్థిక చమురు మార్కెట్ల స్థిరీకరణ కోసం ఈ విధంగా ట్రంప్ నిర్ణయం తీసుకున్నారంటగా చూడొచ్చు. ఈ విధంగా దేశవ్యాప్తంగా చమురు కొరత ఏర్పడడంతో అదేవిధంగా ఇక్కడ ట్రంప్ ఇరాన్ను కఠిన నిర్ణయం తీసుకోవడం, హార్ముజ్ జలసంధి ఎలాంటి పరిస్థితుల్లోనైనా తెరవబోమన్నట్టుగా స్పష్టం చేయడంతో విషయమై వెనక్కి తగ్గినట్టుగా ఇరాన్ చెప్పుకొస్తుంది. ట్రంప్ మాత్రం ఇరాన్ ప్రత్యేక అధికారితోటి చర్చలు కొనసాగుతున్నాయి 5 రోజులు. ఈ విధంగా ఈ చర్చల్లో
ఎలాంటి నిర్ణయాలు వెలువడతాయో దాని ప్రకారం మరొకసారి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది అన్నట్టుగా చెప్పుకొస్తారు. ఈ విధంగా ఇక్కడ ఆర్థిక చమురు నిల్వల కొరతపై ఈ విధంగా ట్రంప్ వెనక్కి తగ్గారన్నట్టుగా ఇక్కడ చూడొచ్చు మనం. యుద్ధం నేపథ్యంలో సోమవారం స్టాక్ మార్కెట్లు అల్లకల్లోలమయ్యాయి. బిఎస్ఈ సెన్సెక్స్ 1800 పాయింట్లకు పైగా పతనమైంది. పరస్పర విరుద్ధ ప్రకటనలు, సుహృద్భావ వాతావరణంలో ఇరాన్తో బలవంతమైన చర్చలు జరిగాయి. అవి సంపూర్ణ పరిష్కారం దిశగా సాగాయి. ఈ వారమంతా చర్చలు జరుగుతాయి. ప్రస్తుతం జరుగుతున్న సమావేశాలు చర్చల ఫలితంగానే విద్యుత్ ప్లాంట్లపై దాడులను నిలిపివేస్తున్నాం అని తన సామాజిక మాధ్యమ వేదిక ట్రూత్ సోషల్లో ట్రంప్ ప్రకటించారు. అయితే చర్చల వివరాలలో ఎక్కడా జరుగుతుంది ఆయన వెల్లడించలేదు. ట్రంప్ ఈ ప్రకటన చేసిన వెంటనే ఇరాన్ అధికార టీవీ ఛానల్ ఒక ప్రకటనను చదివి వినిపించింది. ఇలాగా చర్చలు జరుగుతున్నాయన్నట్టుగా ఇక్కడ సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరుగుతున్నాయని చెప్పుకొస్తారు. ఇరాన్ ప్రత్యేక అధికారితోటి చర్చలు జరుగుతున్నాయి అని అది కమేని మాత్రం కాదన్నట్టుగా చెప్పుకొస్తారు. అదేవిధంగా ఇక్కడ ఈ చర్చలు కొనసాగుతున్న 5 రోజుల పాటు యుద్ధాన్ని ఆపేస్తున్నట్టుగా ట్రంప్ ప్రకటించారు. ఈ విధంగా ఇక్కడ చమురు ఆర్థికంగా మార్కెట్ స్థిరీకరణ కోసమే ఇక్కడ ట్రంప్ ఈ నిర్ణయానికి వచ్చారన్నట్టుగా ఇరాన్ చెప్పుకొస్తుంది. అదేవిధంగా మేము అసలు అమెరికాతోటి ఎలాంటి చర్చలు జరుపుతలేమన్నట్టుగా ఇరాన్ ప్రకటించింది. ఈ విధంగా ఇక్కడ ఇది ఒక 5 రోజుల పాటు యుద్ధాన్ని ఆపేస్తున్నట్టుగా ట్రంప్ ప్రకటించారు. ఈ సందర్భంగా మదుపర్లకు షాక్ మార్కెట్. ఇరాన్ యుద్ధ పరిణామాలు సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్ల భారీ పతనానికి కారణమయ్యాయి. మదుపర్ల సంపద 14.29 లక్షల కోట్ల మేర ఆవిరైంది. బంగారం వెండి ధరలు కూడా భారీ కుదుపులకు లోనయ్యాయి. ఉదయం భారీగా తగ్గి 10 గ్రాముల బంగారం ధర 1.35 లక్షలు, కిలో వెండి ధర 2.08 లక్షలకు చేరాయి. ఇరాన్ పై దాడులకు 5 రోజులు విరామం ఇస్తామని ట్రంప్ ప్రకటించడంతో ఉద్రిక్తతలు ఉపశమిస్తాయనే అంచనాలతో రాత్రికి ధరలు మళ్లీ కొంత పెరిగాయి. రాత్రి 11:30 గంటలకు 10 గ్రాముల మేలిమి బంగారం ధర 1.39 లక్షలు, వెండి కిలో ధర 2.25 లక్షల వద్ద స్థిరపడ్డాయి. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ కూడా తొలిసారి 94కు మించి పతనమైన చివరకు 93.53 వద్ద స్థిరపడింది. మదుపర్లకు షాక్ మార్కెట్. అటు బంగారం వెండి ధరలు కూడా తగ్గినాయి. ఈ విధంగా యుద్ధం కొనసాగుతున్న సందర్భంగా స్టాక్ మార్కెట్లు అన్ని పతనమవుతున్నట్టుగా చూడొచ్చు. ఈ విధంగా ట్రంప్ తీసుకున్న నిర్ణయానికి 5 రోజులు యుద్ధాన్ని విరమించుకుంటున్నామన్న వెలువడించిన సందర్భంగా కొంతమేర మార్కెట్ ధరలు ఇక్కడ పుంజుకున్నట్టుగా చూడొచ్చు. ఈ విధంగా బంగారం ధర 1.39 లక్షలకు, అదేవిధంగా వెండి 2.08 లక్షలకు చేరినట్టుగా చూడొచ్చు. ఈ విధంగా ఇక్కడ ఒకటేసారి స్టాక్ మార్కెట్ పతనం కావడంతో బంగారం ధర 1 లక్షకు చేరింది. అదేవిధంగా మళ్ళీ రాత్రి 11:30కి బంగారం ధర కొద్దిగా పెరిగినట్టుగా చూడవచ్చు. ఈ సందర్భంగా ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో A1 గా కేటీఆర్, A2 గా IAS అధికారి అరవింద్ కుమార్ ఛార్జ్ షీట్ దాఖలు చేసిన ఏసీబీ. రాష్ట్రంలో దుమారం రేపిన ఫార్ములా ఈ కార్ రేస్ కేసుకు సంబంధించి ఏసీబీ అధికారులు సోమవారం హైదరాబాద్ నాంపల్లిలోని ఏసీబీ కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. A1 గా భారత కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, A2 గా IAS అధికారి అరవింద్ కుమార్, A3 గా HMDA మాజీ చీఫ్ ఇంజనీర్ BLN రెడ్డి, A4 గా స్పోర్ట్స్ కన్సల్టెంట్ కిరణ్ మల్లేశ్వరరావు, A5 గా యూకేకు చెందిన FEO ఫార్ములా ఈ ఆపరేషన్స్ సంస్థను పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా 55 కోట్లను విదేశీ సంస్థలకు నేరుగా మళ్లించినట్లు అభియోగ పత్రంలో పేర్కొన్నారు. ఫార్ములా ఈ ఆపరేషన్స్ సంస్థతో ఒప్పందం చేసుకున్నాం. నెక్స్ట్ జెన్ సంస్థకు బాధ్యతలు అప్పగించడం, దానికి ప్రతిఫలంగా ఆ సంస్థ నుంచి భారతకు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో 45 కోట్లు రావడం క్విడ్ ప్రోకోలో భాగమేనని పొందుపరిచినట్టు తెలుస్తుంది. ఈ కేటీఆర్ ప్రాసిక్యూషన్ కు గత ఏడాది నవంబర్లో అప్పటి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతిచ్చిన విషయం తెలిసిందే. కాగా ఫార్ములా ఈ కార్ రేస్ కు సంబంధించి 2024 డిసెంబర్ 18న ఏసీబీ FIR నమోదు చేసింది. రాష్ట్రంలో దుమారం లేపిన ఫార్ములా ఈ కార్ రేస్ కేసుకు సంబంధించి ఏసీబీ అధికారులు సోమవారం హైదరాబాద్ నాంపల్లిలోని ఏసీబీ కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఏసీబీ అధికారులు ఈ కార్ రేస్ వ్యవహారంలో కేసుకు సంబంధించి సోమవారం నాంపల్లిలోని ఏసీబీ కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. A1 గా ఇక్కడ కేటీఆర్ భావిస్తూ తర్వాత ఇక్కడ ముఖ్య అధికారులందరినీ కూడా ఇందులో చేర్చినట్టుగా చూడొచ్చు. ఈ విధంగా మరొకసారి ఇక్కడ ఈ కార్ రేస్ వ్యవహారము ఇక్కడ తెర మీదకి వచ్చినట్టుగా చూడొచ్చు. ఈ విధంగా ఇక్కడ ఏసీబీ అధికారులు దీని మీద విచారణ చేపడుతూ కోర్టులో పిటిషన్ వేసినట్టుగా చూడొచ్చు. వీరిపై మరొకసారి విచారణ చేపట్టి విధంగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయన్నట్టుగా చూడొచ్చు. ఈ సందర్భంగా పదవి విరమణ ప్రయోజనాలు అందుకోకుండానే ప్రాణాలు వదులుతున్నారు.
విశ్రాంత ఉద్యోగులకు చెల్లింపులు చేయడం మీ బాధ్యత. ఏప్రిల్ 9లోగా 2600 మందికి చెల్లించి తీరాలి. హైకోర్టు ఆదేశం. ఈ విధంగా పదవి విరమణ చెందుతున్న ప్రభుత్వ ఉద్యోగులు బెనిఫిట్స్ తీసుకోకుండానే మృత్యువాత పడుతున్నారన్నట్టుగా చూడొచ్చు. ఈ విధంగా ప్రభుత్వం వాళ్లకు పదవి విరమణ చేసిన వెంటనే నిర్ణీత గడువు లోపల వాళ్లకు చెల్లించాల్సిన బెనిఫిట్స్ అనేది చెల్లించకపోవడం ఈ విధంగా ప్రభుత్వ వైఫల్యానికి దారితీస్తున్నట్టుగా చూడొచ్చు. ఈ విధంగా సుప్రీంకోర్టు దీనికి సంబంధించి హైకోర్టు ఆదేశాలు జారీ చేసినట్టుగా చూడొచ్చు. ఈ విధంగా ఏప్రిల్ 9లోగా 2600 మందికి చెల్లించి తీరాలి. విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఏప్రిల్ 9లోగా ఏదైతే పదవి విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులకు మొత్తాన్ని చెల్లించాలన్నట్టుగా ఇక్కడ గడువు విధించినట్టుగా చూడొచ్చు హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి. పదవి విరమణ ప్రయోజనాల సొమ్ము అందుకోకుండానే ఇప్పటికే 80 మందికి పైగా ప్రాణాలు వదిలారు. ఇదేమి ప్రభుత్వ సొమ్ము కాదు, వారు దాచుకున్న కష్టార్జితం. చెల్లింపులు చేయాలని కోర్టు 6 నుంచి 9 నెలల గడువు ఇచ్చినా ప్రయోజనం లేకుండా పోతుంది. మళ్లీ ప్రభుత్వ న్యాయవాది గడువు కోరుతూ కాలయాపన చేస్తున్నారు. చెల్లింపులపై కోర్టు ఒత్తిడి చేయాల్సిన అవసరం లేదు, అది మీ తప్పనిసరి బాధ్యత. చివరిగా ఏప్రిల్ 9 వరకు గడువు ఇస్తున్నాం అని జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానయ్య ఆదేశించారు. గడువులోగా పెండింగ్ లో ఉన్న 2600 మందికి సొమ్ము చెల్లించాలని, లేని పక్షంలో పిటిషన్లపై జరిగే విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని హెచ్చరించారు. పిటిషన్లపై జరిగే విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది ప్రభుత్వ అధికారులు అన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఇక్కడ పదవి విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులకు వాళ్ళకు చెల్లించాల్సిన మొత్తాలను ఏప్రిల్ 9లోగా చెల్లించాలి. లేదంటే ఇక్కడ ఈ ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్లు వేసిన దానిపై విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది అన్నట్టుగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసినట్టుగా చూడొచ్చు రాష్ట్ర ప్రభుత్వానికి. ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగులు పదవి విరమణ చేసిన తర్వాత వారికి రావాల్సిన బెనిఫిట్స్ ఏ విధంగా అందియకుండా ప్రభుత్వం ఈ విధంగా సంవత్సరాలు గడుస్తున్నా కూడా వాళ్ళు అనారోగ్యాల పాలవుతున్నారు. ఈ విధంగా ఇక్కడ అదేవిధంగా మరణానికి గురవుతున్నట్టుగా చూడొచ్చు. ఎంతోమంది చనిపోతున్నారు. ఇప్పటికే 80 మంది చనిపోయే ప్రయోజనాలు పొందకుండా అన్నట్టుగా ఇక్కడ హైకోర్టు తెలియజేస్తుంది. ఈ సందర్భంగా గిగ్ వర్కర్లకు చట్టబద్ధ గుర్తింపు, విద్వేషపూరిత ప్రసంగాలకు కళ్యం, న్యాయవాదుల సంరక్షణకు పెద్దపీట. రోహిత్ వేముల చట్టం విధి విధానాల రూపకల్పనకు ఉపసంఘం. వృద్ధ దంపతులను ఆదరించకపోతే వేతనంలో కోత. పలు కీలక బిల్లులకు మంత్రిమండలి ఆమోదం. విధంగా విద్వేషపూరిత ప్రసంగాలకు కళ్యం, న్యాయవాదుల సంరక్షణకు పెద్దపీట. రోహిత్ వేముల చట్టం విధి విధానాల రూపకల్పనకు ఉపసంఘం. వృద్ధ తల్లిదండ్రులను ఆదరించకపోతే వేతనంలో కోత. పలు కీలక బిల్లులకు మంత్రిమండలి ఆమోదం. నిత్యం ఆహారం, సరుకు రవాణా, లాజిస్టిక్స్ వంటి సేవలు అందిస్తూ జీవిస్తున్న రాష్ట్రంలోని సుమారు 4.2 లక్షల మంది గిగ్ ప్లాట్ఫామ్ బేస్డ్ కార్మికులకు రక్షణ కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ కొత్త శ్రామిక శక్తి విభాగానికి సామాజిక భద్రత సంక్షేమ నిధిని ఏర్పాటు చేయడానికి ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని నిర్ణయించింది. ఇందుకోసం రూపొందించిన ముసాయిదా బిల్లును మంత్రివర్గం ఏకగ్రీవంగా ఆమోదించింది. ఇకపై సామాజిక భద్రతకు భంగం కలిగించేలా ఎవరు ఈ విద్వేషపూరిత ప్రసంగాలు చేసినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకునేలా ప్రత్యేక చట్టాన్ని తీసుకురావడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. న్యాయవాదుల సంరక్షణకు ప్రత్యేక చట్టాన్ని తేనుంది. అసెంబ్లీ కమిటీ హాలులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సోమవారం రాష్ట్ర మంత్రివర్గం సమావేశమైంది. విధంగా ఇకపై సామాజిక భద్రతకు భంగం కలిగించేలా ఎవరు విద్వేషపూరిత ప్రసంగాలు చేసినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ప్రత్యేక చట్టాన్ని తీసుకురావడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. విధంగా సామాజిక భద్రతకు భంగం కలిగించేలా ఎవరు ఉద్వేగభరిత ప్రసంగాలు చేసినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చట్టపరంగా ఇక్కడ ప్రత్యేక ఒక చట్టాన్ని తీసుకొస్తున్నామన్నట్టుగా ఇక్కడ కేబినెట్ సమావేశం ఆమోదం పొందినట్టుగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఈ విధంగా అదేవిధంగా గిగ్ వర్కర్లకు సంబంధించి, డెలివరీ బాయ్కి సంబంధించి వాళ్లకు బీమా సౌకర్యం, ఇతర సౌకర్యాలు కల్పించడానికి గాను రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ చర్యలు చేపడుతుంది. వాళ్లకు మౌలిక గిగ్ ప్లాట్ఫామ్ బేస్డ్ కార్మికులకు రక్షణ కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ కొత్త శ్రామిక శక్తి విభాగానికి సామాజిక భద్రత సంక్షేమ నిధిని ఏర్పాటు చేయడానికి ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలి. విధంగా సామాజిక భద్రత సంక్షేమ నిధిని వాళ్లకు ప్రత్యేక నిధిని కేటాయిస్తూ విధంగా ఇక్కడ పిఎఫ్ తో ఎలాగైతే ఇతర ఉద్యోగులకు ఏ విధంగా ఉంటుందో రెగ్యులర్ గా చేసే వాళ్లకు ఇక్కడ సంక్షేమ నిధి ఇక్కడ సామాజిక భద్రత కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఒక చట్టాన్ని తీసుకురాబోతున్నట్టుగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు. ఈ విధంగా గిగ్ వర్కర్లకు అదేవిధంగా వృద్ధ తల్లిదండ్రులను పట్టించుకోకపోతే వారికి సంబంధించి కూడా
ఆదరించకపోతే ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులకు వేతనంలో కోత విధిస్తామన్నట్టుగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి తెలుకొస్తూ ఇక్కడ మంత్రి మండలి సమావేశంలో కీలక విషయాలపై చర్చించినట్టుగా చూడవచ్చు. ఈ సందర్భంగా మూసీ నిర్వాసితులను వీధిన పడనివ్వం, నేను భరోసా ఇస్తున్నా, కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తా, సలహాలు ఇవ్వచ్చు మండలిలో సీఎం రేవంత్. మూసీ నిర్వాసితులను వీధిన పడనివ్వం, ఎవరైతే మూసీ పునరుద్ధరణలో మూసి అభివృద్ధిని చేస్తున్న కార్యక్రమంలో భాగంగా ఎవరైతే ఇండ్లను కోల్పోతున్నారో వారిని రోడ్డున పడని ఇవ్వము అన్నట్టుగా చెప్పుకొస్తారు. వాళ్లకు ఇండ్లు కట్టించి తీరుతాం ఈ విధంగా ఇక్కడ చెప్పుకొస్తారు. నేను భరోసా ఇస్తున్న, కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తా, సలహాలు ఇవ్వచ్చు. విధంగా ఎవరైతే మూసి పునరుద్ధరణ పేరిట విధంగా ఎవరైతే ఇండ్లను కోల్పోతున్నారో వారందరికీ కూడా ఇండ్లను కల్పిస్తాం, ఈ విధంగా నేను భరోసా ఇస్తున్నా అన్నట్టుగా ఎవరైనా సలహాలు ఇవ్వచ్చు దీనికి సంబంధించి అన్నట్టుగా చెప్పుకొస్తారు. కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తా, సలహాలు ఇవ్వచ్చు అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి మండలిలో మాట్లాడుతారు. మూసీ నది పరివాహక ప్రాంతంలోని నిర్వాసితులకు నేను మాటిస్తున్నా, ఎవరిని నిరాశ్రయులను చేయం, వీధిలో పడేయం, ప్రతి ఒక్కరికి పునరావాసం కల్పిస్తాం, మెరుగైన వస్తువులను కల్పించి తరలిస్తాం, విద్యా వైద్యం అందిస్తాం, మహిళా సంఘాలకు వ్యాపారం చేసుకోవడానికి అవసరమైన ఆర్థిక సహాయం చేస్తాం, నేను భరోసా ఇస్తున్నా, రాజకీయ ప్రయోజనాలకి భావోద్వేగాలకు వాడుకునే వారి ఉచ్చులో పడకండి అని మూసీ నిర్వాసితులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విన్నపించారు. అన్ని విధాలుగా నేను ఆదుకుంటామన్నట్టుగా చెప్పుకొస్తారు. ఈ విధంగా మూసీ నిర్వాసితులు ఎవరైతే ఇండ్లను కోల్పోతున్నారో వాళ్ళందరికీ కూడా ఇండ్లను కల్పిస్తాం, అదేవిధంగా విద్యా వైద్య సౌకర్యాలను కల్పిస్తాం, మహిళలకు వృత్తిపరంగా కూడా వాళ్ళకు జీవనోపాధి కల్పిస్తామన్నట్టుగా చెప్పుకొస్తారు సీఎం రేవంత్ రెడ్డి. ఎవరు రాజకీయంగా వాడుకునే వారి ముసుగులో పడి మోసపోవద్దన్నట్టుగా చెప్పుకొస్తారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ విధంగా నేను వారందరికీ భరోసా ఇస్తున్న అన్నట్టుగా శాసనమండలి సమావేశంలో భాగంగా మాట్లాడుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. 3 బడ్జెట్లలోనూ భారీ లోటు, యంగ్ ఇండియా స్కూళ్లలో 1000 కోట్ల స్కామ్, దీనిపై సిట్ వేయాలి, అప్పులపై ఎక్కడైనా చర్చకు సిద్ధం, అసెంబ్లీలో హరీష్ రావు ధ్వజం. 3 బడ్జెట్లోనూ భారీ లోటు, యంగ్ ఇండియా స్కూళ్లతో 1000 కోట్ల స్కామ్, దీనిపై సిట్ వేయాలి, అప్పులపై ఎక్కడైనా చర్చకు సిద్ధం, అసెంబ్లీలో హరీష్ రావు ధ్వజం. ఇలాగా రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేసి ఇక్కడ రాష్ట్రాన్ని నడిపిస్తుంది. దీనిపై ఇక్కడ ఈ మోడల్ స్కూల్లో యంగ్ ఇండియా స్కూళ్లలో 1000 కోట్ల స్కామ్ జరుగుతుంది, దానిపై సిట్ విచారణ జరిపించాలన్నట్టుగా హరీష్ రావు మాట్లాడుతున్నారు. ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 3 బడ్జెట్లు ప్రవేశపెట్టిన సందర్భంగా 3 బడ్జెట్లలోనూ భారీ లోటు ఏర్పాటు చేసింది ప్రభుత్వం అన్నట్టుగా హరీష్ రావు ఆరోపిస్తున్నారు. ఈ విధంగా ప్రభుత్వాన్ని ఏడాది కాలంగా రోహిత్ రెడ్డికి డ్రగ్స్, హైదరాబాద్ కు చెందిన రాకేష్ వర్మ ద్వారా సరఫరా, కౌశిక్ రవితోనూ అతనికి లావాదేవీలు. సిట్ దర్యాప్తులో వెలుగులోకి కొత్తగా 4 పేర్లు. అభిషేక్ అదృశ్యంపై రాజేంద్ర నగర్ ఠాణాలో ఫిర్యాదు. 3 రోజుల కస్టడీకి మాజీ ఎమ్మెల్యే రితేష్ రెడ్డి, ఢిల్లీ వ్యాపారి నమిత్ శర్మ కూడా. అభిషేక్ సింగ్, రోహిత్ రెడ్డి ఏడాది కాలం నుంచి రోహిత్ రెడ్డికి డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. హైదరాబాద్ చెందిన రాకేష్ వర్మ ద్వారా సరఫరా. ఇక్కడ సంవత్సర కాలం పాటు నుంచి కూడా డ్రగ్స్ సరఫరా చేస్తారు హైదరాబాద్ చెందిన రాకేష్ వర్మ ద్వారా. ఈ విధంగా సిట్ దర్యాప్తులో వెలుగులోకి కొత్తగా 4 పేర్లు. ఈ విధంగా డ్రగ్స్ ఇప్పటి నుంచో వినియోగిస్తున్న రాకేష్ రెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డి అని ఇక్కడ పైలట్ రోహిత్ రెడ్డికి ఏడాది కాలంగా డ్రగ్స్ అందుతున్నాయి అన్నట్టుగా చూడొచ్చు. ఇక్కడ విచారణలో భాగంగా ఇంకా పలు కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయని ఇక్కడ వార్త చూడొచ్చు. బారాసా మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీ పోలీసులపై కాల్పుల కేసులో కొత్త పేర్లు, లింకులు బయటపడుతున్నాయి. హైదరాబాద్ కు చెందిన డ్రగ్స్ పెడ్లర్ రాకేష్ వర్మ, ఇతని సహాయకుడు రాజేంద్ర నగర్ లోని భవానీ నగర్ కు చెందిన ఇంటీరియర్ డిజైనర్ అభిషేక్ సింగ్ తో పాటు రాజస్థాన్ కు చెందిన అతడి స్నేహితుడి పాత్రను సిట్ గుర్తించింది. రాకేష్ వర్మ, రోహిత్ రెడ్డి, బెంగళూరుకు చెందిన న్యాయవాది కౌశిక్ రవిల మధ్య ఏడాది కాలంగా డ్రగ్స్ కొనుగోలు, ఇతర లావాదేవీలు ఉన్నట్లు బహిర్గతమైంది. విధంగా డ్రగ్స్ వ్యాపారం, ఈ డ్రగ్స్ సరఫరా చేస్తున్న మరికొంత మంది పేర్లు బయటకు వచ్చినట్టుగా చూడొచ్చు. ఏడాది కాలంగా పైలట్ రోహిత్ రెడ్డికి ఇక్కడ డ్రగ్స్ సరఫరా అందుతున్నాయి అన్నట్టుగా చూడొచ్చు. ఈ విధంగా రాకేష్ వర్మ ద్వారా ఇది అందుతున్నాయి ఏడాది కాలం పాటు. ఈ విధంగా ఈ విచారణ పూర్తిలో భాగంగా మరికొన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ విధంగా పైలట్ రోహిత్ రెడ్డి, ఇంకా అతడి సోదరుడు రితేష్ రెడ్డి, అదేవిధంగా ఇంకా రాకేష్ వర్మ, వీళ్ళంతా నమిత్ శర్మ, రితేష్ రెడ్డి, ఢిల్లీ వ్యాపారి నమిత్ శర్మ, వీళ్ళంతా జైల్లో ఉన్నారు. ప్రస్తుతం విచారణ చేపడుతున్నారు వీళ్ళపై అన్నట్టుగా చూడవచ్చు. విచారణలో భాగంగా మరికొన్ని విషయాలు, ఈ విధంగా ఎవరెవరు అందిస్తున్నారు సరఫరా, డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎప్పటి నుంచి వస్తున్నాయి అనే వివరాలు సేకరిస్తున్నట్టుగా చూడొచ్చు. ఈ సందర్భంగా ఇది సంగతి. భారీ నష్టాల్లో మార్కెట్లు.
మా డాడీకి ప్రపంచ రాజకీయాల మీద ఇంట్రెస్ట్ ఏం లేదు, తన స్టాక్స్ కోసం భయంతో ఫాలో అవుతాడంటే. మాకిరెడ్డి ఈ విధంగా ప్రపంచం ఏ విధంగా ఇప్పుడు ప్రస్తుతం యుద్ధం జరుగుతున్న సందర్భంగా ఏదైనా స్టాక్ మార్కెట్లన్నీ పతనమవుతున్న సందర్భంగా ఇక్కడ తల్లిదండ్రులు గురించి పిల్లలు మాట్లాడుకుంటున్న తీరును ఇది మాకిరెడ్డి చూపించినట్టుగా చూడొచ్చు. ఇక్కడ భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లని ఇక్కడ చూపించడం జరిగింది. హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ భరోసా అప్నోక మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఈ ఈక్విటీ డెట్ మిశ్రమాన్ని ట్యూన్ చేయండి. బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్ జీవితం కోసం ఎస్ఐపిస్. బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్ వల్ల కలిగే ప్రయోజనాలు: ఈక్విటీ మరియు డెట్ ఇన్వెస్ట్మెంట్స్ లో పెట్టుబడి, మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా డైనమిక్ ఎసెట్ కేటాయింపులు, కాలక్రమేణా హెచ్చుతగ్గులను అదుపు చేయడమే లక్ష్యం. హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్స్ భరోసా అప్నాక ఇన్వెస్టర్ కి విద్య మరియు అవగాహన కల్పించే కార్యక్రమం. మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి స్కాన్ చేయండి. విధంగా మ్యూచువల్ ఫండ్స్ హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి గల విధంగా ప్రయోజనాలను చూపిస్తూ ఇక్కడ యాడ్ ఇచ్చినట్టుగా చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.